ఓం అరుణాచల శివ. 11వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కంటిన్యూగా చూస్తే మన జర్నీ ఎక్కడికో కొనసాగింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడైతే మనం అరుణాచల్కి అలియాస్ తిరువన్నామలైకి అయితే రావడం జరిగింది. ప్రయాగ్రాజ్కి వెళ్ళి, తర్వాత కాశీకి వెళ్ళి, తర్వాత అయోధ్యకి వెళ్ళి, తర్వాత బుద్ధగయాకి, తర్వాత గయాకి, అదే విధంగా ఆ కొనసాగింపు ఏదైతే ఉందో నార్త్ ఇండియా నుంచి తిరిగి ఈ చివరి ఆఖరికి మన నెల్లూరుకి వచ్చి ఆ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆ శివయ్య మీద ప్రేమ ఎక్కువైపోయి సో కంటిన్యూగా ఇదే విధంగా రావడం జరిగిందనమాట. సో శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదు అంటారు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు నా ఫ్రెండ్స్ ప్రీ ప్లాన్డ్ గా ఏం ప్లాన్ చేయకుండా అప్పటికప్పుడికే ప్లాన్ చేసుకుని టక్కన పిలిచారు. సో సడన్లీ రావాల్సి వచ్చిందనమాట. టైంకి తిన్నా తినకపోయినా, టైంకి పడుకున్నా పడుకోకపోయినా, సో ఆ శివయ్య ఆజ్ఞ వచ్చేసింది కాబట్టి ఆయన చూడడానికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనకి తనివి తీరదు కాబట్టి ఈ రోజు మళ్ళీ పిలుపు వచ్చింది. ఈ శివరాత్రికి మనం జాగారం ఉండి ఉపవాసం ఉండి ఆయన సేవిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపిస్తే చాలు మన పాపాలు మన కర్మలన్నీ కూడా పటా పంచలైపోతాయి. ఓం నమ శివాయ.